నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి, దండి చిన్నజీయర్ స్వామి వెల్లడి. ప్రత్యేక హోదాను జగన్ విమర్శించారు. కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వై షర్మిలారెడ్డి ఆగ్రహం. విద్యార్థులకు మారుతున్న కాలంతో పాటు విలువలతో కూడిన విద్యను అందజేయాలని శ్రీ దండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మారుతున్న కాలంతో పాటు విలువలతో కూడిన విద్యను అందజేయాలని శ్రీ దండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అల్లంపల్లి గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయం, జిఆర్ గురుకులంలోని జూనియర్ కళాశాలను త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామ స్వామి వారి ఆలయంలో చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థగోష్ఠి ప్రసాదాలను అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఇంటర్ కళాశాలను ప్రారంభించామన్నారు. అలంపల్లి గ్రామంలో స్థానిక నాయకుల భక్తుల కోరిక మేరకు సీతారామ స్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రాస్మా యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు సబ్జెక్టులతో పాటుగా వ్యక్తిగత విలువలు నేర్పించాలని ట్రాస్మా నాయకులను కోరారు. ఈ విషయంపై తస్మా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలాగా విచ్చేయాలని సూచించారు. త్వరలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పలువురు వివిధ మండలాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి సబ్జెక్ట్స్ తోటి ఇన్ అడిషన్ టు దీస్ సబ్జెక్ట్స్ ఈజ్ ఇట్ నెసెసరీ టు టీచ్ ఏ క్లాస్ విత్ మోరల్స్? ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? ఇట్స్ నాట్. మరి ఎక్కడ చెప్పాలి వాటి? ప్రతి సబ్జెక్ట్ లోనూ కూడా మోరల్స్ అనేవి ఇంటర్నల్ పార్ట్ కావాలి. మీరు భాష చెప్తున్నా, కెమిస్ట్రీ చెప్తున్నా, ఫిజిక్స్ చెప్తున్నా, బాటనీ చెప్తున్నా, జియాలజీ చెప్తున్నా, సోషల్ స్టడీస్ చెప్తున్నా, సివిక్స్ చెప్తున్నా, హిస్టరీ చెప్తున్నా, మోరల్స్ అనేవి దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ కావాలి తప్ప ఇది విడదీసి చూపించడం అంటే పచ్చడిని విడిగా తినవలను, కూర విడిగా తినవలను, సాంబార్ రుచిని చక్కగా చూడవలను అని చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. అలా ఉండకూడదు కదా. అలా ఉండకూడదు కంటే మనం విలువల్ని ఎట్లా ఈ సబ్జెక్ట్స్ లో ఇన్కార్పొరేట్ చేయాలి అనే దాని మీద మన ప్రజ్ఞ పనిచేసింది. మన ట్రస్మా టీచర్స్ కూడా దాన్ని చూశారు, చాలా సంతోషపడ్డారు. ఇలాంటిది మనం మన రాష్ట్ర స్థాయిలో ఉండే అన్ని జిల్లాల్లో కూడా తీసుకువెళ్ళడానికి ఒక పంచవర్ష ప్రణాళికని ఒకటి ఏర్పాటు చేసుకుని 5 ఏళ్లు పూర్తయ్యేటప్పటికీ మన రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ ఈ విషయాన్ని మనం వాళ్ళ కోర్సులో ఇన్కార్పొరేట్ చేసి ఇవ్వగలగాలి. అలా ఇవ్వాలంటే ముందర ప్రిపేర్ అవ్వాల్సింది ఎవరు? టీచర్స్. అంచేత మన టీచర్స్ ని ఎట్లా దీంట్లో బాధ్యులు అయ్యేటట్టుగా చేద్దాం. హౌ కెన్ వి మోటివేట్ ద టీచర్స్ and how we can give all the inputs to the teachers, and in turn how the teachers will be able to deliver the goods to the children at their own levels అనే దాని మీద మనం ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుని ముందుగా ఒక 650 మంది టీచర్స్ కి మన వాళ్ళు ఆన్లైన్ లో ఒక ఓరియంటేషన్ సెషన్ నటించారు. ఇట్ వాస్ ఇన్ కరీంనగర్ and it went on very well.
and teachers all physically joined there in Wits College ఒక 4 days ముందర. అండ్ వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి పద్ధతిగా కనిపిస్తోంది, చాలా సులభంగా మనం అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది అని అన్నారు. మరి మన ప్రాంతాల్లో, మన జిల్లాలో కూడా దీన్ని మనం ఆరంభం చేసుకోవచ్చునా? మనకి ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ టైం, సో దిస్ ఈస్ ది బెస్ట్ టైం ఫర్ అస్ టు గెట్ ఎనీథింగ్ న్యూ, రైట్? అందుచేత మనం ఈ సమయాన్ని మనం వినియోగించుకుని మన ప్రాంతాల్లో టీచర్స్ అందరినీ కూడా మనం మోటివేట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇది ఎట్లా జరిగింది అనేది మన కరీంనగర్ వాళ్ళ ద్వారా ఒకసారి షేర్ చేసుకోగలిగితే, మన ట్రెస్మా సెంటర్ నుంచి వాటిని మనం ఒక స్టడీ మనం కూడా చేసి ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే, దెన్ డెఫినెట్లీ మన ప్రాంతంలో ఉండే టీచర్స్ అందరికి కూడా దీన్ని మనం చేరవేయచ్చు. దాని గురించి ఒకసారి మీకు అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా శేఖర్ గారు తీసుకొచ్చారు. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ ప్రవేశపెట్టిన పథకాలను, అమలు చేసిన పథకాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు వంటి వాళ్లకు ఓటు వేయొద్దు అంటూ వేడుకున్నారు. ఇంటి వద్దనే టెస్టులు, ఇంటి గ్రామంలోనే మందులు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, కొత్తగా పడతా ఉన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి బతికించే జగన్ మార్కు వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే అన్ని కూడా కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. వదల బొమ్మాలి వదల అంటుంది. పేదవాడు అప్పులు పాలై వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడిని తీసుకొని పోతుంది ఈ చంద్రముఖి. ఫ్యానుకు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మల రాజ్యం, ఫ్యానుకు ఓటు వేస్తేనే పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మఒడి అనే పథకం, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఆ పిల్లల చదువులకు, పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడుకోకుండా విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యానుకు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో 0 వడ్డీ అనే కార్యక్రమం. ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్లు అన్ని కూడా వేగంగా అడుగుల ముందుకు. ఫ్యానుకు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకిచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యానుకు ఓటు వేస్తేనే మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది, పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటాడు. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్ళీ అక్క చెల్లెమ్మల బ్రతుకులన్నీ కూడా అతలాకుతలం అవుతాయి.
గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. అందుకే ఓటు వేసే ముందు ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. మనం ఇలాంటి చీప్ లిక్కర్ కోటేయాలా మీరు? వేస్తారా మీరు? అంటే మీరంటే లెక్కలేంతనమా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరూ బాగుపడకూడదు. కడాన మద్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి. తాపీ మేస్త్రులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాసిరకం తీసుకుని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలా మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చి మాదిగలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదిగలందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాసు కురవా ఉన్నారు, ఈ మాదాసు కురవా ప్రత్యేక హోదాను జగన్ విమర్శించారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్న? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. పాపం ఎంతమంది నాతో క్వార్టర్ బాటిల్ అమ్మా బయట రాష్ట్రాలలో 60 రూపాయలు అయితే మన దగ్గర 250 రూపాయలు ఉందమ్మా అని చెప్తున్నారు. ఎవరినో వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నాడు. అదిగో స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, అదిగో క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అదిగో డిఎస్సి అక్కడే ఉంది అన్నట్టుగా తయారైంది. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా యథేచ్ఛగా ఏరులై మారుతుంది. మద్యం డ్రగ్స్ కంటైనర్లలో వేల ఎంత 25,000 కేజీలట అంత కంటైనర్లు డ్రగ్స్ వస్తున్నాయి. ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు. ఇదేమైనా పరిపాలన పట్టిన పీడ. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క శాండ్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది.
హత్య రాజకీయాలు, గుండా రాజకీయాలు, లిక్కర్ల రాజకీయాలు, ఎక్కడ చూసినా మాఫియాలు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం నమ్మి ఓట్లేస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే బీజేపీ పార్టీకి వంగి సలాం చేస్తూ గులాం అయ్యాడు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో, ఒక మత తత్వ పార్టీ అని, అదే బీజేపీ పార్టీకి గులాం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రం కోసం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తే మనకు ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. ప్రత్యేక హోదా అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ రోజు మీ ముందర నిలబడి అడుగుతుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే, మీ ఇంటి గడపకు తేవాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. 102 పార్లమెంటు స్థానాల్లో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల అనంతరం ఏ సర్వే చూసినా కూడా అక్కడ వాతావరణం చూస్తే పూర్తిగా భారతీయ జనతా పార్టీ బీజేపీ మయం కాబోతున్నాయి. ఇవాళ పోలింగ్ జరిగిన తర్వాత అక్కడ వాతావరణం చూస్తే ఎట్టి బస్లో ఈ ఎన్నికల్లో 370కి పైగా స్థానాలు, దాదాపు 400 స్థానాలు, పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో గెలవబోతుందని చెప్పి ఈ రోజు 21 రాష్ట్రాల్లో 102 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల సరళిని చూస్తే, పోలింగ్ జరిగిన సరళిని చూస్తే ఇవాళ ఏర్పడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా బీజేపీ మోడీ అన్నటువంటి ఒక వాతావరణం నిర్మాణమై ఉంది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కబెట్టి ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకుంటలేరు, చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు, చేస్తామని వాళ్ళు చెప్పుకుంటలేరు. వాళ్ళు కూడా తిట్టుకొని టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రయత్నం చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ అంటాడు మాకు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మాకు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటారు. మేము ప్రభుత్వం కూర్చోమని వాళ్ళంటారు, మీ పార్టీని అవుట్ చేస్తామని వీళ్ళంటారు. ఇటువంటి పరిస్థితి దానికోసం పార్లమెంట్ ఎన్నికలు కాదు. ఇలా కూర్చోడమే ఎజెండాగా ముందుకు వస్తారా? నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ ఇలా కూర్చోడమే ఎజెండాగా ముందుకు వస్తారా? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? మీరు ఎవడో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తే అభివృద్ధి చెప్పుకుంటారా? చేస్తే చెప్పుకుంటారా? ఎవడో కాంగ్రెస్ పార్టీ మన 6 గ్యారెంటీల విషయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చాలో చెప్పుకుంటారా? మరి ఇటువంటి పరిస్థితిలో ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని ఇలా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఇద్దరు ఓల్గోరు తిట్టుకొని ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజల దృష్టి లేకుండా చూసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా ప్రజలు వాస్తవాలు ఆలోచిస్తున్నారు. మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేరు. కాబట్టి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ మీరు ఏమి అభివృద్ధి చేశారు? మీరు ఎన్నికల ముందు గతంలో 10 సంవత్సరాలు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి కారకులు మీరు కాదని చెప్పి స్పష్టం చేయాల్సిన బాధ్యత మీది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి.
ఇవాళ ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో హామీ ఇచ్చారు సత్యనదా. ఇవాళ ఆగస్టు 15వ తారీఖే ఓ డేట్ అడట 2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఇవాళ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు. ఇవాళ ఒక్క ఎకరానికి నాకు తెలిసి 28 క్వింటాలు వస్తుంది. 28 క్వింటాలు వస్తుంది అంటే 14,000 రూపాయలు. ఒక్క ఎకరానికి బోనస్ పేరు మీద 14,000 రూపాయలు ఇస్తాను మీరు మాట ఇచ్చారు. ఇవాళ ఆ మాటను ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? తరుగు తాలు తేమలు లేకుండా కొంటున్నారు, కొనుగోలు ప్రారంభించారు. ఎందుకు ఇలా కటింగ్ల పేరుతో కిలోకు 8, ఒక్క క్వింటాలకు 8 కిలోలు ఇలా తరుగు పేరుతో, తాలు పేరుతో, తేమ పేరుతో కటింగ్స్ పెట్టారు. ఇవాళ ఎన్నికలు మీరే హామీ ఇచ్చారు. అరే 500. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం. ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి, అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకోనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 4 నూరులున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 12 నూరులు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు, పేదవాళ్ళ ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఇచ్చి బరాబరు చూపించినాం. ఇవాళ పేదవాడి ఇంటికి 0 బిల్లులు ఇస్తున్నాం. ఇదే కాదు, పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బీ స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కడతామన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేం చేసినాం. ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి 17 నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు
బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బారస్ చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు? అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక, దర్యాప్తు అధికారికి ప్రెస్ని ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు. ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను, తప్పులు తడక అని నేను అంటాను. నేను సమాధానం చెప్పగలరా? రాయన్నారు, ఇనపతీగన్నారు, కొంతమంది లేదు దండలో ఉన్న వెదురుబద్దన్నారు. ఏదేమైనా కావచ్చు, రాయి అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు? అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్? ఈరోజు ఎక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను, అది సీజ్ చేశారా? దీనంతటికి నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి, లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ, కల్పిత కథ, ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా? ప్రెస్ని చెప్పగలరా? మీరు ప్రెస్ని ఫేస్ చేయగలరా? లేదు. ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. అయ్యా, మీ మీద రాయి వేసులని మేము పట్టుకున్నాం, ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి. అందులో భాగమే కదా ఇది. దానికి ఒక రాజకీయ రంగు పులిపారు. బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ అట్ ఇది. నేను అడుగుతాను, ఏమండి రాణా గారు, గౌరవ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారిని చంపటానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పొద్దని తెలుసా వాళ్ళకి? చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా? అంత దూరం నుంచి, స్కూల్లో నుంచి కొట్టాడట. స్కూల్ చాలా దూరం ఉంది. స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని. వాడు మరో ఏకలవ్యుడు అవ్వాలి, లేకపోతే కొట్టలేడు. గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీదో దేని మీద కరెక్ట్ కొట్టాలి. చీకట్లో విసిరిన రాయి నేను అడుగుతున్నా, కరెక్ట్గా కణతకే తగులుతుందా? వైటల్ పార్ట్స్కి తగులుతుందా? ఏమి దర్యాప్తు సార్ మీరు చేసింది? ఎందుకు సార్ ఇట్లా అభాసుపాలు చేస్తారు పోలీసు వ్యవస్థని? పైగా సాక్షి వారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈయన చెప్పలా, ఈయన ఎలా పడు. మీరు ఇంకోటి గమనించట్లా పాత్రికేయ సోదరులారా, మీరేదో నేను చెప్పింది ఊరికి వింటున్నారంతే, నన్ను ప్రశ్నలు కూడా వేయట్లా మీరు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పలా. ప్రెస్ వాళ్ళకి చిన్న అరెస్ట్ చేశామని నోట్ ఇచ్చాడు. అంతా సాక్షి వారే చెబుతున్నారు. సాక్షి వాళ్ళే మేము దర్యాప్తు చేసామన్నట్టుగా చెబుతున్నారు. సాక్షి వాళ్ళు ఏం చెబుతారంటే, పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్పై హత్యాయత్నం. అది ఎక్కడ ఆయన ప్రెస్ పెట్టి చెప్పలా, ఆ నోట్లో కూడా ఎంత క్లియర్గా చెప్పలా. అది ముమ్మాటికి హత్యాయత్నమే సజ్జల గారు చెబుతారు. ఎలా చెబుతారు? పోలీస్ కమిషనర్ మీ చెవులు ఏమైనా ఊదారా? లేకపోతే సాక్షి వాళ్ళు అక్కడే ఉన్నారా? కనుబొమ్మపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలు పోయాయి, ప్రాణాలకు ముప్పను. అంటే వీడు చంపాలని
సున్నితమైన కణత మీద సున్నితమైన ప్రదేశంలో కొట్టాలనుకున్నాడు చెమ్మ చీకట్లో ప్రయత్నం చేస్తాడు సార్. ఎందుకు సార్ ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు సార్? బోండావమాని ఇబ్బంది పెట్టాలంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టండి, ఇంకొక తప్పుడు కేసు అతను సృష్టించండి. రాస్తారు కదా పరుచూరు బ్రదర్స్ లాగా కథలు రాస్తారు కదా, అలా వ్రాయండి. అందుకోసం వడ్డెర కులానికి చెందిన ఒక బీసీ కులానికి చెందిన ఆ బిడ్డని ఎందుకు సార్ అట్లా బలి చేశారు? ఆ కేసు హత్యాయత్నము కాదు సార్. ఆయన్ని హత్య చేయాలంటే ఇది కాదు, గొడ్డలు ఉన్నాయి కదా, కత్తులు ఉన్నాయి కదా, తుపాకులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బరిసెలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇనపరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి, దండి చిన్నజీయర్ స్వామి వెల్లడి. ప్రత్యేక హోదాను జగన్ విమర్శించారు, కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వై షర్మిలారెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.